आप देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाज़रीन, तेलंगाना समाचार की उर्दू नशरियात में आपका खैर मकदम है। माइनॉरिटी स्कूल व कॉलेज के ज़िम्मेदारों की जानिब से आज महमूदिया मस्जिद हुसैनीपुरा करीमनगर में दाखिला महम अनवान से मुसल्लियों से मुलाकात करते हुए अपने स्कूल व कॉलेज के ताल्लुक से शऊर बेदारी करते हुए अपने लड़कों को इन अखलाती तालीमी इदारों में दाखिले दिलवाने की अपील की गई। मज़ीद जानकारी के लिए रिपोर्ट देखिए। आगे बढ़ चुके हैं। ये मुसलमान बच्चों के लिए बहुत बड़ी अपॉर्चुनिटी है, क्योंकि गवर्नमेंट हमारे बच्चों के लिए हर साल एक बच्चे के ऊपर 1,25,000 रुपए खर्च कर रही है, क्योंकि हम समझ सके कि हमारा कौम आगे बढ़ सके। क्योंकि बच्चे सब लोग को लेके आकर हमारे स्कूल में ज्वाइन करिए और प्राइवेट स्कूल को भी बीट करके हमारे स्कूल में 100% रिजल्ट ला रहे हम लोग। और हम लोग सब टीचर्स जो लोग हैं ना, पूरे लोग APPSC गवर्नमेंट टीचर्स है, पूरे गवर्नमेंट रिक्रूटमेंट से आ चुके हैं हम लोग सब लोग। आप लोग को अच्छा खाना कपड़ा और सब कुछ हम लोग फ्री दे रहे हैं, क्योंकि यूनिफॉर्म के साथ साथ हर चीज़ हमारे पास फ्री है। तवज्जो दीजिए स्कूल्स के लिए, बहुत सारे लोग को इसके बारे में पता नहीं है। आप लोग पता करिए स्कूल को और आप लोग जैन हो जाएंगे। आपके बच्चों के भविष्य के लिए सोचिए। जज़ाकल्लाह, शुक्रिया। మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఈ టెమరిస్ మైనార్టీ స్కూలు కరీంనగర్ బాయ్స్ 1 విత్ క్యాంపస్, బాయ్స్ 2, బాయ్స్ 3 అలాగే గర్ల్స్ 1 గర్ల్స్ 2 స్కూల్స్ అందరూ కూడా ఇక్కడ మహమ్మదీయ మసీదులో ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి నమాజ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటి ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు స్థాపించబడినటువంటి మైనార్టీ స్కూల్స్ లో 5th to ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ లో MPC, BIPC, CEC, HEC అలాగే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. 5th to 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు క్వాలిటీ ఫుడ్, మంచి అకామిడేషన్ తో పాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి మైనార్టీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రతి ఒక్క పేరెంట్ ను కూడా, మైనార్టీ పేరెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో 100% రిజల్ట్ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 204 స్కూళ్లలో టోటల్ గా 97% రిజల్ట్ తో పాటు ఇంటర్మీడియట్ లో కూడా 88% స్టేట్ ర్యాంకులు కూడా రావడం జరిగింది. కావున ఈ మైనారిటీ పేరెంట్స్ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలను 10th క్లాస్ వరకు చదివేటువంటి అబ్బాయిలను అందరినీ కూడా జాయిన్ చేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఈ మైనార్టీ స్కూళ్లలో ఏంటంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉన్నటువంటి చక్కటి హాస్టల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బూస్ట్, మధ్యాహ్నం 2 రకాల కర్రీస్, భోజనము, సాంబారు, పెరుగు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనము, విశాలమైనటువంటి తరగతి గదులు, డిజిటల్ క్లాసెస్, అలాగే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ కాబట్టి ఎంసెట్ కోచింగ్, నీట్ కోచింగ్, అన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, లాస్ట్ క్యాలెండర్, రీజన్ ఇంగ్లీష్, స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ స్టడీ అవర్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మాకు ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి పాఠశాలల్లో మా మైనార్టీ పాఠశాలలు కూడా రాణిస్తున్నాయి. చాలా మంది నీట్ ర్యాంకులు వచ్చి MBBS డాక్టర్లుగా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వందలాది మంది ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ లో జాయిన్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో చదివినట్టు వాళ్ళందరూ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసుకొని వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ పేరెంట్స్ అందరికీ కూడా మేము పోషిస్తారా అడ్మిషన్స్ తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా కోరుతూ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున ఈ రోజు మెమోరియల్ మసీద్ దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 9 పాఠశాలలు ఉన్నాయి. 5 బాయ్స్ పాఠశాలలు, 4 గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి. మరియు ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎన్నో మైనారిటీ అడ్మిషన్లు ఇంకా వేకెన్సీలోనే ఉంటున్నాయి. సో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా మంచి ఫెసిలిటీస్ మన తెలంగాణ మైనారిటీ పిల్లల కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి వసతులను కల్పిస్తుంది. పిల్లలకి కొత్త మెన్యూతో మంచి భోజనము, న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తుంది.
ఇంకా ప్రతి ఒక్క వసతి లైక్ స్కూల్ బ్యాగ్ నుంచి బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, స్కూల్ యూనిఫామ్స్, అన్ని రకాల వసతులు ఒక విద్యార్థికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని ఉచితంగా విద్యార్థికి అందిస్తుంది. సో ఇటువంటి అన్ని వసతులను మనము సద్వినియోగం చేసి ఉండేటట్టు ఈ తెలంగాణ పాఠశాల మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ 9 పాఠశాలలో శాతం రిజల్ట్ వచ్చాయి. అదంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల వొకేషనల్ కూడా అందరం కలిసి మన మైనారిటీ ఇది ఒక పిలుపు మీకు వసతులన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకుని దీన్ని ఒక అవకాశంగా తీసుకొని బంగారు భవిష్యత్తు కోరుతున్నాను.